अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే, మన యొక్క తల్లిదండ్రులు లేదా తండ్రి యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తండ్రి స్నేహితులతో కూడా మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి అని. అంటే తండ్రి బంధువులు కానీ తండ్రి స్నేహితులు కానీ లేదా తల్లిదండ్రుల బంధువులు తల్లిదండ్రుల స్నేహితులతో కానీ మనం వారితో కూడా మంచిగా వారితో కలిసిమెలిసి అన్యోన్యంగా మంచిగా వారిని కూడా గౌరవిస్తూ వారిని కూడా మనం మంచి పలకరింపుతోటి వారి కష్ట నష్టాల్లో బాధల్లో కూడా మనం వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారితో కూడా మనం మంచిగా ఉండాలి అని ఇక్కడ ఇస్లాం తెలియజేస్తూ ఉంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విషయాలు చెప్తూ ఉన్నారని హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు మనం చాలామంది ఒకవేళ తల్లి తరపున తల్లి యొక్క తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే లేదా మరి దాని తరపున వారి తరపున అంటే అటువైపు ఉన్న విషయాలు అటువంటి వ్యక్తులతోటి చాలామంది సంబంధాలు తెంచేసుకుంటారు. ఇంకొంతమంది తండ్రి లేదా తండ్రి యొక్క సోదరులు సోదరీమణులు ఎవరైనా ఉంటే వారు పెళ్ళిళ్ళు అయిపోయినా లేదా వారిలో ఎవరైనా మనకి కావాల్సిన వాళ్ళు ఎక్కువగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఇక తర్వాత వారితో మొత్తానికి సంబంధాలు తెంచుకునే వారు కూడా కొంతమంది ఉంటారు. ఇస్లాం ఏం తెలియజేస్తుందంటే, మీరు మీ బంధుమిత్రుల యొక్క సంబంధాలు తెంచుకోవద్దు ఒక విషయం చెప్తుంది. ఇక రెండవది, మీ తల్లి యొక్క బంధువులతోటి కానీ మీ తండ్రి యొక్క బంధువులతో కూడా మీరు సంబంధాలు తెంచుకోవద్దు. ఒక్క బంధువులతోటే కాదు, వారి యొక్క స్నేహితులతోటి కూడా మీరు మంచిగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి నేను జీవించి ఉన్నప్పుడు నాకంటూ కొంతమంది స్నేహితులు ఉంటారు. వారికి నాకు వారు కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ లేదా మంచి చెడులు వారికి నేను చెప్పుకోవటం, నాకు వారు చెప్పుకోవటం, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవటం, ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. మరి నేను ఎవరి గురించి నేను నా కుటుంబంలో ఉన్న వారి గురించి కూడా వాళ్ళ దగ్గర ప్రస్తావించడం, వారి యొక్క కుటుంబ సంబంధాల గురించి మన దగ్గర ప్రస్తావించడం ఇలా జరుగుతుంది. అలానే మన తల్లులు లేదా మన తండ్రులు కూడా ఇతరులతోటి మన గురించి కొన్ని విషయాలు పంచుకున్న వారు ఉంటారు. మరి ఇలా మన గురించి అనేక మంది మన మంచి కోసం ఎంతోమంది సలహాలు ఇస్తూ వారి యొక్క జీవితంలో మన కోసం కూడా సమయాన్ని కేటాయిస్తూ మన తల్లికి మన తండ్రికి మన బంధువులకి సహాయ సహకారాలు అందిస్తూ అనేక రకాల మంచి పనుల కోసం ప్రోత్సహిస్తూ